పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆలస్యం వల్ల కోట్ల నష్టం జరిగిందన్నారు. తాము చెప్పిన సమయానికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయాఫ్రామ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి అక్కడక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు మరి ఆ రకంగా 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఉందో మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని రిపేర్లకి మరి ఆ రోజు ఎస్టిమేషన్ వేస్తే రిపేర్లకు కూడా దగ్గర 490 కోట్ల రూపాయలు రిపేర్స్ అవుతాయని చెప్పారు. అయితే ఎవరైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం తీసుకున్నాం ఏదైతే సిడబ్ల్యూసి మరి ఏజెన్సీ ద్వారా దాని ద్వారా ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఏదైతే 490 కోట్లు పెట్టి రిపేర్స్ చేసుకునే కంటే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసుకుంటేనే సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు కింద కూడా గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టుకి ఏమాత్రం ప్రమాదం ఏర్పడినా మరి గోదావరి జిల్లాలకు కూడా భద్రతలో కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కొత్త డయాఫ్రామ్ వాల్కే మరి ఆ రోజు శ్రీకారం చుట్టి మరి ఆ కొత్త డయాఫ్రామ్ వాల్ని నిర్మాణాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అధ్యక్ష. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు కనుక ప్రభుత్వం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటాయి. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టునే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం. అందులో భాగంగానే 29/7/2019 నవయుగ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేశారు అధ్యక్ష. ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి ముందున్నటువంటి శాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 50 అడుగులు 60 అడుగులు ఆ శాండ్ని కూడా ఎత్తి పడేసి పెద్ద పెద్ద అగాధాలు పెట్టి ఆ యొక్క డయాఫ్రామ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి అక్కడక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు మరి ఆ రకంగా 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో